నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని సత్యసాయి బాబా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరోధిని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో జరిగిన శత జయంతి కార్యక్రమంలో ఆదివారం ఎంపీడీఓ వరోధిని, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు హాజరై సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలను వేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అద్దంకిలో నగరోత్సవం నిర్వహించారు. సత్యసాయిబాబా చిత్రపటం పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పల్లకీ సేవతో ప్రారంభమవుతుంది. స్వామివారి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం నుంచి కార్యక్రమం నుంచి లోపల వచ్చేసి భజనా కార్యక్రమాలు జరుగుతాయి. భజనా కార్యక్రమం నుంచి తర్వాత భక్తులందరికీ సందేశం భగవాన్ బాబా వారి సందేశం ఇద్దరి చేత ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం భజన కార్యక్రమాలు, స్వామి సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. తర్వాత ఇక్కడ 100 మొక్కలు 100 కాదు 100 పూల మొక్కల్ని చుట్టూరు నాటడం జరుగుతుంది. ఇక్కడ వీధిలో అందరూ చుట్టూరు 100 మొక్కలు తీసుకొచ్చారు. ఇక్కడే ఉన్నాయి. కార్యక్రమం సాయంకాలంతో కార్యక్రమం మధ్యాహ్నం భజన జరుగుతుంది. సాయంకాలం మళ్ళీ భజన మంగళహారతోటి కార్యక్రమం. ఈరోజు సత్యసాయి బాబా గారి 100వ జన్మదినం జరుపుకుంటాం. ఈ సత్య జయంతి ఉత్సవాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు అద్దంకి మండలంలోని అధికారులు ఎంపీడీఓ వరోధిని మేడం గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే ఎంఈఓ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. మరి సత్యసాయి బాబా గారు లవ్ ఆల్ సర్వాల్ అనే నినాదంతో తన జీవితాన్ని గడిపారు. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యా సంస్థలను నెలకొల్పి వారి పురోభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే వైద్యశాలని హాస్పిటల్స్ నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. మొత్తం 143 దేశాల్లో ఎన్నో సంస్థలను స్థాపించి విద్యార్థుల కోసం కానీ అలాగే పేదలకి వైద్యం అందించడంలో కానీ సహాయపడ్డారు. అలాగే పుట్టపర్తిలోని సాయిబాబా మందిరంలో నిత్య అన్నదాన పథకం ద్వారా ఎంతోమంది పేదలకి ఆకలి తీరుస్తున్నారు. అలాగే పుట్టపర్తి ప్రాంతంలో మంచినీటి సౌకర్యం కోసం కూడా ఎన్నో పథకాలని నిర్వహించారు. ఇలా పేద ప్రజల పాలిట నిజమైన దేవుడు మన సత్యసాయిబాబా గారు. ఈ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. Shimbo Shinkara
మండలం కొమ్మాలపాడు వద్ద అద్దెంకి నార్కెట్పల్లి రోడ్డుపై కారు అదుపు తప్పి ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. అయితే కాలువలో స్నానం చేస్తున్న కొందరు అయ్యప్ప స్వాములు అప్రమత్తతతో వ్యవహరించి కారులో చిక్కుకున్న డ్రైవర్ను సురక్షితంగా కాపాడారు. వినుకొండ నుండి ఒంగోలు వైపు వెళుతున్న కారుకు కొమ్మాలపాడు వద్ద అకస్మాత్తుగా ఒక మోటార్ సైకిల్ అడ్డు వచ్చింది. మోటార్ సైకిల్ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు మునిగిపోతుండగా కారులో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేక ప్రాణభయంతో కేకలు వేశాడు. అదే సమయంలో కాలువలో స్నానం చేస్తున్న అయ్యప్ప స్వాములు గుర్తించి డ్రైవర్ను సురక్షితంగా తీసుకుని వచ్చారు. అయితే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చేలోపే కారు డ్రైవర్ పరారయ్యాడు. కంచికచెర్లకు చెందిన పవన్ కుమార్గా గుర్తించారు. డ్రైవర్ పరారు కావడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. స్నానాలు చేస్తుంటే ఒక బైక్ అడ్డం వచ్చింది స్వామి. బైక్ అడ్డం వచ్చేలోపు వాళ్ళని తప్పిపోయి ఈ స్వామి కారు ఇటు పక్కకి నెట్టుకున్నాడు. అది కంట్రోల్ కానీ కాజాన కాలంలో దూకింది, ఎగిరింది. ఏడుకు వచ్చేలోకి 2 అడుగులు ఎత్తులేసింది. లేచి ఆడ దూకింది. ఆడ నుంచి మూలకుండా ఏడుకు వచ్చింది. ఆ స్వామికి ఈత రాదు. అయ్యప్ప స్వాములు ఉంటే అమ్మనే కాళ్ళలో దూకారు. ఆ స్వామి దూకారు. మీరు ఆ టైంలో స్నానం చేస్తున్నారా సార్? నేను స్నానం చేస్తున్నాను. డ్రైవర్ బతికాడా సార్? డ్రైవర్ బతికాడు. మీరే తీసారా అతన్ని? అయ్యప్ప స్వాములు మేము స్వాములు బయటికి తీసారా? అయ్యప్ప స్వాములు బయటికి తీసారా? ఇంకా అదన్నీ లాగారు. మీదే ఊరు స్వామి? మాది నర్సరాపేటలో ఉంటాం స్వామి. మీరు పాదయాత్ర చేస్తున్నారా? భైరవకొని వెళ్దామని ఇంకా వస్తున్నాను. వస్తాయి ఇక్కడ మా స్వాములు తెలిసిన స్వాములు ఉంటే మాట్లాడటానికి ఇక్కడ ఆగాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. 1 గంట నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మధ్యలో స్నానం చేస్తున్నాం. ఇంకా చేసే టైంలో జరిగింది. కొంచెమైనా లైవ్ చెప్పాలంటే లోపలికి రాడు. అయితే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం మంగళూరు మండలం చందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి యోగాసనం పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి 3 వేదికలు ఏర్పాటు చేయగా ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు యోగాసనం పోటీలు జరగనున్నాయి. అండర్ 14, 17, 19 బాలబాలికలు పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యోగా పోటీలను గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నారు. 25వ తేదీన జరిగే ఫైనల్ పోటీల కార్యక్రమంలో మంత్రి రవికుమార్ హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ ప్రతిమ తెలిపారు. మిత్రులు అమ్మా వెనకపోయి పిల్లల్ని తీసుకురావాలి. మళ్ళా అనవయ్య, అలాగే రాయలసీమ ముద్దు బిడ్డల కడప తిరుమస్వామి జిల్లా టీంలు తీసుకురావాలి. జిల్లా టిల్లు శ్రీను నువ్వు కూడా వెళ్ళి చెప్పు. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో కృష్ణా జిల్లా వాళ్ళు ప్రవేశించారు. చల్లని కృష్ణా నీరు తాగుతూ వరుసగా నిలబెట్టాలమ్మా. అలాగే రాయలసీమ కర్నూలు పౌరుషానికి ప్రతీక కర్నూలు ముద్దుబిడ్డలో మరి ప్రవేశించారు. 2 లైన్లు పెట్టు. 2 లైన్లు. విజయనగరం బొబ్బిలి రాజవంశస్థుల ముద్దుబిడ్డలు, నెల్లూరు మొలకొడుకులు సింగిల్ లైన్ రండి. సింగిల్ లైన్ రండి. సింగిల్ లైన్ గుంటూరు. అలాగే పశ్చిమ గోదావరి
చక్కని వరి ధాన్యం పండేటువంటి పల్లె సీమలు ఉన్నటువంటి మా గోదావరి ముద్దు బిడ్డలు వచ్చేశారు. అలాగే ఐటీ హబ్ విశాఖపట్నం, కాబోయే ఐటీ హబ్ విశాఖపట్నం వారు కూడా వచ్చేశారు. ఒంగోలు గిత్తలు ప్రకాశం ముద్దు బిడ్డలు వారు కూడా వచ్చేశారు. ముందు ఉన్నటువంటి గెస్టులందరూ కూడా దయచేసి మీ సీట్ల ఆశలు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వెనక్కి వెళ్ళవలసి కూర్చున్నాం, మీ కేటాయించిన సీట్లో కూర్చోవలసింది కూర్చున్నాం.
స్టూడెంట్ ఈ దగ్గర నుండి, బాయ్స్ ఆ దగ్గర నుండి. సౌండ్ లేకుండా అట్లా అమ్మా మీ జిల్లా స్థాయిలో మీరు కూర్చోవాలి. ఏ జిల్లా అది? మీ జిల్లా ఈస్ట్ గోదావరి. కూర్చోవాలి. శ్రీరామ్ లేకపోతే ఖాళీ పడతాడు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఎంపీడీఓ వరూధిని తెలుగుదేశం పార్టీ నాయకులు హరి పరమేష్ నాగులపాడు గ్రామంలో పర్యటించారు. ఏర్పాట్ల గురించి నాయకులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి రవికుమార్ ఎస్సీ కాలనీలో సుమారు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించి 37 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోతినేని శంకర్ మాట్లాడుతూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 6, 7, 8 తరగతుల విద్యార్థులకు 37 సైకిళ్ల పంపిణీ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా చేయనున్నారని, కావున విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేసి పాఠశాల అభివృద్ధికి సహకారం అందించారు. రేపు అనగా సోమవారం 24వ తారీఖు అద్దంకి మండలంలోని నాగులపాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులైన 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులైనటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమారి గారి చేతుల మీదుగా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు నాగులపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేసి జయప్రదం చేసి నాగులపాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాం. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజ జరిపే ప్రదేశంలో ఉండే స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహానికి మోదడుగు రాంబాబు, ఇందిరాదేవి దంపతులు 1 కేజీ 700 గ్రాముల వెండితో 3,23,000 రూపాయల విలువ కలిగిన సర్వాంగమును తయారు చేయించి ఆదివారం ఆలయ చైర్మన్ చుండూరి మురళి, ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా వాహనంపై ప్రయాణం చేయాలని సంతమాగులూరు సిఐ వెంకట్రావు అన్నారు. సంతమాగులూరు అడ్డరోడ్లో శనివారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఎస్ఐ పట్టాభిరామయ్య గుర్తించి ఫైన్ విధించకుండా హెల్మెట్ కొనుగోలు చేయించి ధరింప చేయించి పంపించారు. ద్విచక్ర వాహనదారునికి హెల్మెట్ అనేది ఎంతో ముఖ్యమని సిఐ వెంకట్రావు తెలిపారు. మాకేం లేదు, మీరు హెల్మెట్లు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటారని మీకు హెల్మెట్లు ఇవ్వడమే. ఓకేనా? ఫైన్ రాసేదానికంటే కూడా హెల్మెట్లు ఇవ్వడం మంచిదని హెల్మెట్లు ఇస్తున్నాం. అర్థమైందా? అది పైకి అనుకొని లాక్కొని పెట్టుకోవటం అబ్బాయి, అది చించి ఇచ్చేసేయండి సార్, జేబులో పెట్టుకుంటాడు. అది కార్డు స్టడ్స్ది, ఇది కంపెనీ మంచి కంపెనీ. బండి తిప్పు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు స్వాముల ఆలయం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతిష్ఠాచార్యులు శ్రీ గూడూరు మోహన శర్మ గంగమ్మ తల్లి మహిమ గురించి భక్తులకు వివరించారు. పూర్వం నుండి కూడా ఈ యొక్క అమ్మవారికి మన గ్రామంలో భక్తులందరూ కూడా ఎవరింట్లో శుభకార్యం జరిగినా, అంటే వివాహం కానీ గృహప్రవేశం కానీ, అలాగే తిరుపతి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఆడపిల్లని కాపురం పంపించేటప్పుడు కానీ అమ్మవారికి పశువులు ఇచ్చుకుంటూ ఆమె యొక్క దీవెనలు పొంది వెళుతూ ఉండేవారు. అలా తరతరాలుగా పూజ చేస్తూ ఉండగా అమ్మవారి విగ్రహం శిథిలావస్థకు చేరింది. ఆలయం కూడా శిథిలావస్థ అయిపోయి పడిపోవడం జరిగింది. గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో వివిధ గ్రామాల్లో భక్తుల యొక్క అండదండలతోటి ఈ యొక్క గుడిని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. దీనికి గాను గ్రామంలో ఓ 10 మంది కమిటీగా ఏర్పడి వారందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఎవరి చేతనైన సాయం వాళ్ళు చేసుకుంటూ, అలాగే ఎవరైతే ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఇస్తారో వారి వద్దకు వెళ్ళి అర్థించి రూపాయి చేర్చి వాటిని 10 రూపాయలు చేసి 10 లక్షలు చేసి ఈ యొక్క గుడిని నిర్మించడం అనేది జరిగింది. గుడి నిర్మాణం జరిగిన తర్వాత మరి ప్రతిష్టా కార్యక్రమం ఎట్లాగని చెప్పి బాధపడుతూ ఉంటే దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. గ్రామం ఇచ్చిన డబ్బులతో పాటు ఎంతైనా సరే నేను వేసుకొని చేస్తానని చెప్పి ఈ స్వామి ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట ముందుకు రావడం జరిగింది. అయితే ఈ ఆలయం మొత్తం 6 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు వాస్తవంగా. ఎందుకంటే ఒక పీట మీద అమ్మవారిని పెడదాం అనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వీరు ఆ అమ్మవారి ఇంత గుడిని నిర్మించగలిగింది. అది మన గొప్ప కాదు, అమ్మవారి యొక్క సంకల్పం, చేయాలనేటువంటి కృషి, పట్టుదల, దీక్ష ఈ మొత్తం కూడా మన గ్రామస్తులది, అలాగే మన కమిటీది, మన స్వామిది. ఈ విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. అలాగే ఇంతటి ఆలయం నిర్మించుకోవడానికి మరి ఈ స్థలం ఇచ్చిన దాత ఎవరు? ఇంతకి ఆ స్థలదాత చెప్పు కదా ఈ స్వామి చెబుతారు. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యవిధం నసకరేణ రక్ష. కార్యక్రమానికి 216 సంవత్సరాలు వారి కుటుంబాన్ని ఘనంగా కాపాడగలరా. అదైతే ఒక్క నిమిషం. జాగ్రత్తగా సమర్పించారు. వారి కుటుంబాన్ని గంగమ్మ తల్లి
నాయుడు వెంకటేశ్వర స్వామి గారు నాయుడు వెంకటేశ్వర స్వామి కూడా రావాలి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.